మీరు అన్నదానికి ఎగ్జాంపులే మురళి గారు, మీరన్న ఎగ్జాంపులే. ఎక్స్టర్నల్గా ఉండే థ్రెట్స్ ఎలాగూ ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ భయపడేది ఎక్కువ ఉన్నటువంటి మన పొలిటికల్ లీడర్సు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ చేసే పనులు కానీ. ఈరోజు మనకు ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. ఈరోజు మమతా బెనర్జీ గారి కామెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు. ఇఫ్ బెంగాల్ బర్న్స్, బెంగాల్లో అగ్గిపుడితే ఇక అస్సాము, బీహార్ 3-4 రాష్ట్రాల పేర్లు చెప్పి అక్కడ కూడా అగ్గిపుట్టిస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఏం చెప్పదలుచుకున్నారు మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేయడం ద్వారా? బెంగాల్లో జరిగింది వాళ్ళ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా చీవాట్లు పెట్టింది, తిట్టింది. ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి ఇవాళ అక్కడ బంద్ కూడా 12 గంటల బంద్ కూడా పిలుపునివ్వడం అంతా జరిగింది. నిన్నటి నుంచి అక్కడ అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బెంగాల్ని ఇలా జరుగుతోంది కాబట్టి మేము మిగతా రాష్ట్రాల్లో కూడా అదే అలజడి సృష్టిస్తామన్నటువంటి కామెంట్లు చేయడం ద్వారా మమతా బెనర్జీ ఏం సందేశం ఇస్తున్నారు బీజేపీకి లేకపోతే ప్రజలకి? మమతా బెనర్జీ కానీ టోటల్ ఇండి గ్రూప్ అందరు కూడా దేశంలో ఒక అన్రెస్ట్ కావాలి. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది దేశమంతా కూడా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. దాని కొరకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇష్యూను కూడా చాలా పెద్దగా నేషనల్ లెవెల్ ఇష్యూగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు మతపరంగా హిందూ ముస్లిం ఈ డివిజన్ ఆల్రెడీ తెచ్చారు. ముస్లింలను వాళ్ళు మభ్య పెట్టారు, తప్పుదారి పట్టించారు. ఎనిమీస్ ఆఫ్ ముస్లిం అనేటువంటి ముద్ర బీజేపీకి వేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి కూడా పొందారు. దాంట్లో మీరు కనుక చూసినట్టయితే ముస్లింలకు ఏ సంబంధం లేని సిఏఏలో వాళ్ళ పార్టిసిపేషన్, ముస్లింల పార్టిసిపేషన్ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇంటర్నల్ గా ఎంత గొప్ప అండర్స్టాండింగ్ ఉంటే వీధుల్లోకి వచ్చి వేల మంది, లక్షల మంది అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లలో ఆ పెద్ద సంఖ్యలో రావడం, వాళ్ళకు నోయింగ్లీ వాళ్ళకి తెలిసి ఇది మాకేం సంబంధం లేదు, సిఏఏతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, మేము భారతీయులం అని తెలిసి కూడా రావడం ఉంది చూడండి. ఇది మిస్చీఫ్ ప్లేయింగ్ అని అంటాం. కనుక ప్రతిపక్షాలు ఈ విధంగా ఏమంటాము జనం లోపల ఒక రకమైన ఆందోళనను, ఇది ఇంకో మీరు బీజేపీ వస్తే మీకు ఏది ఉండదు, పుట్టగదులు ఉండవు అనేటువంటి ఒక పద్ధతిలో ఒక ప్రచారం చేస్తున్నారు. అట్లాగే దళితులను వీళ్లను మీకు రిజర్వేషన్స్ పోతాయి, రాజ్యాంగమే పోతుంది, ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలన్నీ చేసి ప్రజల మైండ్ లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ప్రతి ఇష్యూను ఆ విధంగానే చూస్తున్నారు. అందుకే వాళ్ళకి ఆ ధైర్యం అన్నట్టు. ఏదో బెంగాల్లో ఏమైనా జరిగిందంటే దేశం అంతా మంట మండుతుంది, అగ్నిగుండం అవుతుంది, ఇలాంటి హెచ్చరికలు చేయగలుగుతున్నారు వాళ్ళు. కనుక ఇంటర్నల్లీ ఏదో జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తో వాళ్ళు కొల్లైడ్ అయ్యారు. కనుక మీరు మొన్న అదానీ అంబానీ షేర్ మార్కెట్ విషయంలో వాడు ఎవడో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది దాన్ని నమ్ముతాడు వాడు. కనుక అదానీ దీని పైన షేర్ మార్కెట్ లో మోసం చేస్తున్నారు, ఇండియన్ షేర్ మార్కెట్ కూడా మోసం చేస్తుంది అని ఎవడో విదేశస్తులు ఇచ్చేటువంటి రిపోర్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టి మార్కెట్ స్లాష్ అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది మార్కెట్ అంతా కూడా. ఆల్రెడీ ఒకసారి అయ్యింది మన అదానీ విషయంలో. అది తప్పని తేలింది. కోర్టులు అన్ని తీర్పులు ఇచ్చాయి, అన్ని విచారణలు అయిపోయినాయి. అయినా చూడండి మళ్ళీ ఎవడో ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ను తీసుకొచ్చి ఈ దేశంలో ప్రజలను పలికేటువంటి విధంగా ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశంలో అనేది నేను మీ ముందు పెడుతున్నాను. అందుకే ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షమే ప్రాబ్లం దేశంలో. కనుక ఎవరో దేశంలో ఉన్న ఎనిమీస్ తో మనకి ఏ ప్రాబ్లం? మురళి గారు మ్యూట్ లో ఉన్నారు. బలంగా ఇది మ్యూట్ లో ఉందా? ఈ దేశాన్ని ఇప్పుడు మాత్రము మోడీ నేతృత్వంలో ఉన్న ఈ దేశము చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడికక్కడ పనిచేస్తుంది. డోవల్ టీమ్స్ అవి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. సేఫెస్ట్ పీరియడ్ అని అనొచ్చు ఈ దేశానికి. సేఫెస్ట్ పీరియడ్, ప్రజలు హాయిగా పడుకుంటున్నారు, పొద్దున లేస్తున్నారు, మళ్ళా పనులు చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇదిగో నలుగురు కలిసి బాంబే మీదికి యుద్ధానికి వస్తారండి. సముద్రంలో వస్తారు, మీ తాజు మీ ఏవి లెక్క కాదు, 3 రోజులు మీ యొక్క ఏమంటాము ఆర్థిక రాజధానిని ముట్టడించి గుప్పిట్లో పెట్టుకోగలుగుతారు కదా. అటువంటివి ఏడున్నాయి చెప్పండి, వస్తారా ఇప్పుడు?
కనుక ఈ దేశం అలా లేదు, అంత బలహీనంగా లేదు. కనుక వీళ్ళే మీ ఇంటికి వచ్చి నట్టింటికి వచ్చి కొడతామనే పద్ధతిలో ఇప్పుడు మన ఆర్మీ ఉంది, మన ప్రిపరేషన్ అలా ఉంది. కనుక ఎస్ అంటే ప్రతిపక్షాలతోనే సమస్య. నాకంతా కూడా సమస్య అంతా కూడా నేను ఇదే తుకడే అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, దేశ్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే, వీడితో సమస్య ఏంది. ఈ దేశం బర్బాద్ కావాలని అనుకుంటున్నాడు, ముక్కలు కావాలని అంటున్నాడు, పబ్లిక్ గా చెబుతున్నాడు కూడా. ఇది ఇలాంటి కామెంట్స్ ని చట్టపరంగా ఏమైనా యాక్షన్ తీసుకోలేమంటారా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి దే ఆర్ టూ బిగ్ అనుకోవాలా ఇలాంటి? ఇవాళ యాక్చువల్ గా మనము ఎక్స్టర్నల్ శత్రువుల మీద గర్మే గుస్కే మారెంగే అన్న ధైర్యంతో మనం చెప్పగలుగుతున్నాము. బట్ ఇంటర్నల్ శత్రువులతోటి మనము అలా చెప్పలేము. లీగల్ గా కొద్దిగా వీక్ అవుతున్నాము. ఎందుకంటే మన లీగల్ సిస్టమ్ కూడా ఒక రకంగా దాన్ని ఆక్యుపై చేసుకున్న సిస్టమ్ లాగానే ఉన్నది. దే ఆర్ నాట్ ఫర్ క్లియర్ అండ్ దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్త్. లూప్ హోల్స్ ఉన్నాయి ఇవాళ, చాలా లూప్ హోల్స్. ఇప్పుడు ఒక దేశంని నేను తుకిడే చేస్తాను అన్న మాట అన్నాడు అంటే వాడు దేశద్రోహి. రాజద్రోహం కాదు, అది దేశద్రోహం. దేశద్రోహాన్ని వాడు ఎట్లా రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఎలా తిరగనిస్తున్నారు? సరే, ఇవాళ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరి మీద అందరూ బెయిల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. వేరే వేరే కారణాలు చెప్పి బెయిల్లో వచ్చి బయటకి, ఆరోగ్యం బాగలేదని ఒకళ్ళు, ఇంకొకటి ఒకళ్ళు, గడ్డి తిన్నవాడు ఆరోగ్యం బాగలేదని బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత టెన్నిస్ ఆడతాడు. ఇంకొకళ్ళు నేషనల్ హెరాల్డ్ లాంటి దేశానికి ఎప్పుడో స్వాతంత్రం కోసం పోరాడిన పెట్టిన పేపర్ను వాడుకొని వాళ్ళు ఇవాళ ఇద్దరు బెయిల్లో ఉండి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మళ్ళా ఎంపీలు. అలా మీరు చూస్తే లిస్ట్ చూస్తే ఒకళ్ళు మన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే స్పీకర్ని బెదిరిస్తాడు. ఒక ఎంపీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే స్పీకర్ని బెదిరిస్తాడు. అంటే ఈ స్థితిని మనము ఉక్కుపదంతో అణిచేసిన రోజే ప్రజలు ఇంకా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీనికి న్యాయ వ్యవస్థ కూడా ప్రోయాక్టివ్ గా ఉండగలగాలి. సుమోటోగా కేసులు తీసుకోవాలి, జడ్జిమెంట్స్ క్లియర్ గా తొందరగా ఇవ్వగలగాలి. అప్పుడే ప్రజలకు ఆ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది. ఇవాళ ఒకప్పటితో పోల్చుకుంటే భారతీయ ప్రజలందరికీ కూడా ఒక ప్రభుత్వ వ్యవస్థ దాని మీద నమ్మకం పెరిగింది. ప్రభుత్వ సంస్థలన్నా ప్రభుత్వ వ్యవస్థలన్నా సరే నమ్మకం పెరగడానికి కారణం గత 10 సంవత్సరాల్లో జరిగిన పనులు. అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవ్వటం ద్వారా, లేకపోతే ఇలాంటి వాటిని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ప్రభుత్వంతో సహకరించి ఉన్న కేసులని తొందరగా వాళ్ళు తెమిల్చి వాటిని తొందరగా జడ్జిమెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మీద కూడా ప్రజల నమ్మకాన్ని పెంచుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రతిపక్షాలు అంటారా, ఈ ఈ డాట్ తోటి విడగొట్టడమే వాళ్ళ పని. వాళ్ళ ప్రతిపక్షాల్లో కూటమిలోనే అన్ని డాట్లే, ఒకటాటికి పడదు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు వాళ్ళ స్టేట్ లో, పక్కకు వచ్చి మళ్ళీ ఇంకో దగ్గర మాట్లాడతారు. కమ్యూనిస్ట్ కానివ్వండి, ముస్లిం లీగ్ కానివ్వండి, కేరళలో కొట్టుకుంటాయి, కాంగ్రెస్ తోటి కొట్టుకుంటాయి, తర్వాత వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. ఇలాంటి వాటిని ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ అప్రమత్తత వహించాలి. ప్రజలకు తెలియాలి వాళ్ళ ఎటువంటి ఏ పక్షం వహించాలి అనేది. లాభం కోసమో వచ్చే చిన్న ఫ్రీబీస్ కోసమో దీనికోసమో కాకుండా దేశ హితం అనేది ప్రామాణికంగా తీసుకొని దాని మీద మనం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రజలందరికీ ఇంకా ఎక్కువ సుఖశాంతంతో బతకడానికి అవకాశం ఉంది. ఓకే మురళి గారు, ఇందాక మీరు చెప్పారు గతంతో పోల్చుకుంటే ఉగ్రవాద దాడులు కానీ ప్రశాంతత ఏర్పడింది, ప్రజలకు నమ్మకం పెరిగింది. ఎస్, నో డౌట్. అక్కడ జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ అనేది ఆల్మోస్ట్ 0 స్థాయికి వచ్చేసి స్టోన్ పెల్టింగ్ లేదు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయి. 2014లో తర్వాత 2019 తర్వాత ఎస్, మీరు అన్న దాంట్లో 100% కరెక్ట్. ఈ మధ్యకాలంలో ఒక సందేహం ఏం కలుగుతుందంటే ఈ బీజేపీ ఎకో సిస్టమ్ గతంలో ఎలాంటి విమర్శలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ లాంటి ట్రైన్ల మీద విమర్శలు వచ్చినప్పుడు కానీ ఏదైనా విమర్శలు వస్తే అంతే ఘాటుగా ధీటుగా తిప్పి కొట్టగలిగేటువంటి ఎకో సిస్టమ్ కాస్త ఏమైనా బలహీనపడిందా? ఇప్పుడు అంత బలంగా తిప్పి కొట్టలేకపోతుందా? ఇన్యాక్టివ్గా ఉన్నారా?
ఎస్, ఈ విషయం చాలా సీరియస్ విషయం. నేను అదే చెప్పబోతున్నాను. 10 years ఒక పరిపాలన తర్వాత ఏమంటాం, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఉమ్, కనుక బాగా నిండా తిన్నవాడికి నిద్రమత్తు ఉంటుంది కొద్దిగా. అలాగే అవును. అలాంటి ఒక పరిస్థితి క్యాడర్ లో వచ్చేసింది. కనుక అప్రమత్తంగా లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్, ఆనందంతో ఊగిపోతున్నారు, అప్రమత్తంగా లేరు అని అనిపిస్తుంది క్యాడర్ మొత్తము. కనుక ఇప్పుడు ఆలోచించాల్సింది మోడీ ప్రభుత్వము ఎలా ఉంచాలి, క్యాడర్ ను ఎలా ఎంగేజ్ చేయాలి అనేది. సో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇండైరెక్ట్ వార్ లో వార్ ఆఫ్ నరేటివ్స్ అనేది ఒకటి చాలా ప్రముఖమైనటువంటి విషయం. ఉమ్, ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ లో టూల్ కిట్స్ పనిచేస్తాయి రాజు గారు. అవును. ఈ టూల్ కిట్స్ ఎంత స్పీడ్ గా ఒక విషయాన్ని స్ప్రెడ్ చేస్తాయి అంటే మనం ఊహించనంత వేగంగా అది వెళ్ళిపోతుంది మనం. కనుక రెడీమేడ్ ఈకో సిస్టమ్ ఒకటి డెవలప్ అయింది దేశంలో. అనేక దేశాల్లో ఈ ప్రయోగాలు జరిగాయి. సోషల్ మీడియాలో ఒక్కసారి ఒక అపవాదును, ఒక డిస్టర్బెన్స్ ను క్రియేట్ చేసేసి హెల్టర్ స్కెల్టర్ చేసేసి ప్రజలందరూ కూడా పానిక్ చేసేటువంటి సిస్టమ్ నిమిషాల్లో జరుగుతుంది. లైక్ ఎలాంటి ఎగ్జాంపుల్ ఎలాంటిది తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఉదాహరిస్తారు? అంటే వరల్డ్ వైడ్ గా స్టేట్మెంట్ కూడా కావచ్చు. ఏదంటారు? ఏది ఈ గోరీ స్టేట్మెంట్ కూడా అదే భాగం కావచ్చు. ప్రజల్ని గోరీ స్టేట్మెంట్ అనేది యాక్చువల్ గా అతను మాట్లాడాడు ఇందులో. అదే అండి, అవి కూడా ఇలాంటివి కూడా మీరు మహారాష్ట్రలో మీరు అది గుర్తుందా అండి? వీళ్ళందరినీ ఇరికిచ్చారు చూడండి కేసులో. నిన్న సాయిబాబాను లేకపోతే వరవర్రావు వచ్చినటువంటి ఆ కేసు భీమా కోరేగాం ఇష్యూ ఉంది అనుకోండి. అదేంటండి, అది టూల్ కిట్ వ్యవహారమే అంతా కూడా. ఇది పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేయబడ్డది. ఒక్కసారి లక్షలాది మంది భీమా కోరేగాంకు నంబర్, ఊహించని నంబర్ వచ్చేసింది. ప్రభుత్వం కంట్రోల్ చేయలేనటువంటి ఒక స్థితి వచ్చేసింది. ఇదంతా కూడా లెఫ్ట్ లిబరల్ గ్రూప్స్ చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్. అది దళితులను ప్రొవోక్ చేసి తీసుకొచ్చి అంత పెద్ద డిస్టర్బెన్స్, మొత్తం ఏమంటారు విధ్వంసము, ఇదంతా చేయగలిగింది ఏంటంటే ఓన్లీ ఈ టూల్ కిట్ వ్యవహారం అని సోషల్ మీడియా. అందుకే మొన్న ఈ మధ్యన మోడీ ప్రభుత్వం ఒక రఫ్ డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి ఈ సోషల్ మీడియా నియంత్రించడానికి ఒక చిన్న దీని కొరకు ప్రయత్నం చేస్తే వెంటనే పెద్ద ఎత్తున ఇది వచ్చేసింది. బిల్ ఆగిపోయింది. ఇప్పుడు ఇంకోవైపు యోగి ఆదిత్యనాథ్ అదే విషయాన్ని తీసుకొని సోషల్ మీడియాలో నియంత్రణ పెట్టేశాడు. ఈ రోజు ఆయన చెప్పేశాడు, ప్రకటించేశాడు, ఎవడు అశ్లీలము, ఇది లేకపోతే దేశ వ్యతిరేకము అని ఒక 3 పాయింట్స్. యాంటీ నేషనల్ ఎలాంటి పోస్టులు ఉన్నా కూడా దాని మీద చాలా కఠినమైనటువంటి అశ్లీలము, డర్టీ థింగ్స్, ఇవన్నిటిని ఖచ్చితంగా నియంత్రిస్తానని చెప్పాడు. హ్యూ అండ్ క్రై అరుస్తున్నారు కదా, ఏమవుతుంది? అలాంటి పద్ధతిలో ప్రభుత్వాలు ముందుకెళ్లాల్సిందే కానీ ప్రతిదానికి భయపడి వెనుకడుగు వేయడం అనేది కూడా సరి అయింది కాదు. నేను అనుకుంటాను ఎందుకో కేంద్రంలో ప్రతి విషయాన్ని వెనక్కి తగ్గే పనిలో ఉన్నారు. ఇంకోవైపు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళేమో ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నారు. అంతెందుకు యూసీసీ ఇది ఉంది కదా, దాన్ని ఇప్పుడు 2-3 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఉత్తరాఖండ్ లో వాటిలో ఇంప్లిమెంట్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కేంద్రము తీసుకోక ముందే రాష్ట్రాలు మొదలు పెట్టేశాయి కదా. కనుక ఇలాంటి పద్ధతిలో వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే బలమైన చట్టం లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు. అందుకే నేను ఇప్పుడు ఈ అంశంలో గోరీ ఇచ్చినటువంటి ఫరతుల్లా గోరీ ఇచ్చినటువంటి దీంట్లో ఇదే దాగి ఉంది ఈ దేశంలో. మీరు చూడండి, రేపు ఈకో సిస్టమ్ అంతా లేచి కూర్చుంటుంది, టూల్ కిట్స్ అన్ని పనిచేస్తాయి. ఒక్కసారి దేశంలో పానిక్ అయ్యేటువంటి ఒక స్థితిని వీళ్ళు కల్పిస్తారు. ఇదొక్కటి మాత్రం నేను వార్న్ చేయగలను. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంత పవర్ఫుల్ కనుక చేతిలో ఆయుధంగా ఎవరికి అర్థం కాక ముందే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి ఒక స్థితిని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ గ్యాంగ్స్ అన్ని కూడా ది వైర్ లాంటి ఇవి కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే లెఫ్ట్ వింగ్ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది, యాంటీ నేషనల్ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది. ఈ దేశం మీద
చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది అటువంటి ప్రయోగం అని నేను అనుకుంటున్నాను. జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు విదేశాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్నల్ గా మన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇదొక్కటి మాత్రం నేను తప్పకుండా ఈ థ్రెట్ ఉంది అని అనుకుంటున్నాను. అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా కూడా, ముఖ్యంగా దేశభక్తులైన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ యొక్క శ్రేణులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పార్టీ కూడా ఆ విధంగా గేరప్ చేయాలి అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.